తిరుమల కొండపైకి వెళ్లే భక్తులకు అలర్ట్. పవిత్ర తిరుమల కొండపైకి నడిచే ఎలక్ట్రికల్ బస్సులు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. అలిపిరి డిపో వద్ద ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్లు మెరుపు ధర్నాకు దిగడంతో వందలాది మంది భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఈ ఆందోళనకు కారణం ఏమిటంటే, ఆర్టీసీ మేనేజ్మెంట్ డ్రైవర్ల డ్యూటీలో సరికొత్త రూల్ను తీసుకొచ్చింది. ప్రతి డ్రైవర్ తమ షిఫ్ట్లో ఖచ్చితంగా 5 ట్రిప్పులు పూర్తి చేయాలని మేనేజ్మెంట్ నిబంధన పెట్టింది. అయితే ప్రస్తుత బస్సుల కండిషన్, బ్యాటరీ సామర్థ్యం సరిగ్గా లేకపోవడం వల్ల తాము కేవలం 4 ట్రిప్పులు మాత్రమే పూర్తి చేయగలుగుతున్నామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రిప్పులు పూర్తి కాకపోతే యాజమాన్యం డ్రైవర్ల జీతాల్లో కోత విధిస్తోందని, ఈ అన్యాయమైన నిబంధనలు మార్చాలంటూ డ్రైవర్లు బస్సులను డిపోలకే పరిమితం చేశారు. ఆర్టీసీ అధికారులు డ్రైవర్లతో చర్చలు జరిపి ఈ సమస్యను ఎంతవరకు తిరుమల కొండపైకి వెళ్లే భక్తులకు అలర్ట్. పవిత్ర తిరుమల కొండపైకి నడిచే ఎలక్ట్రికల్ బస్సులు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. అలిపిరి డిపో వద్ద ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్లు మెరుపు ధర్నాకు దిగడంతో వందలాది మంది భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఈ ఆందోళనకు కారణం ఏమిటంటే, ఆర్టీసీ మేనేజ్మెంట్ డ్రైవర్ల డ్యూటీలో సరికొత్త రూల్ను తీసుకొచ్చింది. ప్రతి డ్రైవర్ తమ షిఫ్ట్లో ఖచ్చితంగా 5 ట్రిప్పులు పూర్తి చేయాలని మేనేజ్మెంట్ నిబంధన పెట్టింది. అయితే ప్రస్తుత బస్సుల కండిషన్, బ్యాటరీ సామర్థ్యం సరిగ్గా లేకపోవడం వల్ల తాము కేవలం 4 ట్రిప్పులు మాత్రమే పూర్తి చేయగలుగుతున్నామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రిప్పులు పూర్తి కాకపోతే యాజమాన్యం డ్రైవర్ల జీతాల్లో కోత విధిస్తోందని, ఈ అన్యాయమైన నిబంధనలు మార్చాలంటూ డ్రైవర్లు బస్సులను డిపోలకే పరిమితం చేశారు. ఆర్టీసీ అధికారులు డ్రైవర్లతో చర్చలు జరిపి ఈ సమస్యను ఎంతవరకు పరిష్కరిస్తారో చూడాలి. మరి ఈ సమ్మెపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మరియు వీడియోల కోసం వెంటనే మా శివ టీవీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.